దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము. ఈ అధ్యాయములో 49 వచనాలున్నాయి. మొదటి వచనం, 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండియుండగా. రెండవ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మూడవ వచనం, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నాలుగవ వచనం, వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయుము. ఐదవ వచనం, ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున. ఆరవ వచనం, వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించున్నదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. ఏడవ వచనం, అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. ఎనిమిదవ వచనం, అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. 9వ వచనం, అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకొంటినో, ఏ అన్యజనుల మధ్య వారుండరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని. 10వ వచనం, వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి. 11వ వచనం, వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. 12వ వచనం, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచు వాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. 13వ వచనం, అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. 14వ వచనం, అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. 15వ వచనం, మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలెనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. 16వ వచనం, ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు పాలు తేనెలు ప్రవహించున్నట్టియునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. 17వ వచనం, అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. 18వ వచనం, వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. 19వ వచనం, మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. 20వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.
21వ వచనం, అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి తామనుసరించి బ్రతుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. 22వ వచనం, అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. 23వ వచనం, మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి 24వ వచనం, తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి తిని. 25వ వచనం, నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చి తిని. 26వ వచనం, తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములనిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని. 27వ వచనం, కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి 28వ వచనం, వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణములను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. 29వ వచనం, మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేను అడిగి తిని, కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది. 30వ వచనం, కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే, వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. 31వ వచనం, నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించునప్పుడు మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 32వ వచనం, అన్యజనులేమి భూమి మీది ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే, మీరు ఇచ్చయించిన దాని ప్రకారమెన్నటికిని జరుగదు. 33వ వచనం, నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసెదను. 34వ వచనం, మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి 35వ వచనం, జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజమాడెదను. ఇదే యెహోవా వాక్కు. 36వ వచనం, ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజమాడినట్టు మీతోనూ వ్యాజమాడెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 37వ వచనం, చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరిచెదను. 38వ వచనం, మరియు నా మీద తిరగబడు వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. 39వ వచనం, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 40వ వచనం, నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను.
41వ వచనం, జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. 42వ వచనం, మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. 43వ వచనం, అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు. 44వ వచనం, ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టియు మీ కాని చేష్టలను బట్టియు కాక నా నామమును బట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. 45వ వచనం, ఇదే యెహోవా వాక్కు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 46వ వచనం, నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. 47వ వచనం, దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును, అది ఆరిపోకుండానుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. 48వ వచనం, అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును. 49వ వచనం, అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.